హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనందరం కూడా క్షేమంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో జరిగిన ఒక సందర్భాన్ని ఈ ఉదయకాలము నేను మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 40 సంవత్సరములు రాజుగా పరిపాలించాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజులుగా ఉన్న సమయంలో ఎవరికైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎలా అయితే ఒకరికొకరు సహాయం చేసుకుంటామో అదే రీతిలో వారు కూడా ఒక రాజుకి కష్టం వచ్చినప్పుడు మరొక రాజు సహాయం చేసుకోవడం అనేది కామన్గా జరిగే విషయం. అయితే దావీదు రాజుగా ఉన్న టైంలో అమ్మోను రాజు అయిన ఒక వ్యక్తి మరణించాడు. ఆ మరణించిన రాజు దావీదుకి ఎంతో సహాయం చేశాడు. కాబట్టి ఈ దావీదు రాజు ఏమనుకున్నాడనంటే, ఆ వ్యక్తి నాకెంతో సహాయం చేశాడు, మేలు చేశాడు కాబట్టి ఆ చనిపోయిన రాజు యొక్క కుమారునికి ఒక బహుమతిని తన యొక్క సైనికులకి ఇచ్చి పంపించాడు. ఎప్పుడైతే ఈ బహుమతినిచ్చి మేలు చేద్దాం లేదా ఆ యొక్క కుటుంబానికి ఆదరణ కలుగుతుంది నా తరపున అని చెప్పి దావీదు పంపించినప్పుడు ఆ వ్యక్తి దాన్ని నెగిటివ్గా తీసుకున్నాడు. చేసినటువంటి మేలుని అర్థం చేసుకోలేదు. ఏదో ఒక చెడు ఆలోచనతోనే దావీదు రాజు తన సైనికుల్ని నా వరకు పంపించుంటాడు అని అక్కడున్న కొంతమంది చెప్పిన మాటల్ని తీసుకొని తిరిగి దావీదు రాజుకి అతని సైనికులకి ఎంతో కీడు కలుగజేశాడు. తన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఆ సైనికుల్ని అవమానపరిచాడు, హేళన చేశాడు, నలుగురిలో కించపరిచి బాధ పెట్టాడు. ఈ విషయము దావీదుకి తెలిసినప్పుడు చాలా బాధపడ్డాడు. వెంటనే ఇతనికి ఏమనిపించిందంటే, ఈ చనిపోయిన అమ్మోను రాజు యొక్క కుమారునికి ఏమనిపించిందంటే, నేను దావీదుకి కోపం కలిగించాను కాబట్టి ఖచ్చితంగా అతను నా మీద యుద్ధం చేయడానికి వస్తాడు, కాబట్టి నేనే ముందే అతని మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం అని చెప్పి ఈ అమ్మోను రాజు ఎవరైతే మరణించాడో ఇతని కుమారుడు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి అతని సైన్యం అంతటినీ తీసుకొని సిరియన్లు అనే వేరే జాతి ప్రజల యొక్క సహాయం కూడా తీసుకొని అందరితో పాటు కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. నేను మేలు చేస్తే తండ్రి చనిపోయాడని చెప్పి పరామర్శించడానికి నా సైనికుల్ని పంపిస్తే నా మేలును అర్థం చేసుకోకుండా మరలా తిరిగి నా మీదకి యుద్ధానికి వస్తున్నాడని కోపంతో దావీదు కూడా తన సైన్యం అంతటిని పంపించాడు. దావీదు యొక్క సైన్యాధిపతి యోవాబు. అతడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ముందు వెనక 2 జాతుల ప్రజలు శత్రువులుగా అతని ఎదుట నిలబడి ఉన్నారు. ఒకవైపు చూస్తే అమ్మోనీయులు, ఇంకోవైపు చూస్తే సిరియన్లు. ఏం చేయాలో ఈ సైన్యాధిపతికి అర్థం కాక దేవుడిచ్చిన జ్ఞానంతో అతను ఒక పని చేశాడు. ఏంటంటే, తన సహోదరుడుగా ఉన్నటువంటి అభిషై అనే వ్యక్తిని పిలిచి, నేను ఒక జాతి ప్రజలతో యుద్ధం చేస్తాను, నీవు మరొక జాతి వాళ్ళతో యుద్ధం చేయి. నీవు ఓడిపోతున్నట్టుగా నాకు కనిపిస్తే నేను నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాను. ఒకవేళ నేను ఓడిపోతున్నట్టు నీకు కనిపిస్తే నీవు నా వైపు వచ్చి నా పక్షంగా సహాయం చేయాలి అని చెప్పి తన సహోదరుని పంపిస్తూ మరొక అద్భుతమైన మాటను పలికాడు. ఆ మాట నా హృదయాన్ని ఎంతో తాకింది. అదే మాటను ఈ ఉదయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఆ మాటను మనం చదువుదామా? 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే దావీదు యొక్క సైన్యాధిపతి అయిన యోవాబు పలుకుతున్నటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పెను. యోవాబు తన సహోదరుడైన అభిషైతో ధైర్యం కలగచేసే మాటలు ఈ విధానం చెప్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. 2 జాతుల ప్రజలు మన మీదకి శత్రువులుగా వచ్చారు,
మనం పోరాడాలి, మనం సాయశక్తులా ప్రయత్నించాలి. కానీ ఎలా పోరాడాలంటే ధైర్యము తెచ్చుకొని పోరాడాలి, కృంగిపోయిన మనసుతో కాదు. ఈ సమయంలో ధైర్యం కోల్పోవడం అనేది సాధారణమైన విషయం. ఒక్కవైపు శత్రువులుగా ఉన్న వారిని జయించడమే కష్టం అనుకునే టైంలో మనం రెండు వైపులా చిక్కుబడి ఉన్నామని తెలిసినప్పుడు ఎక్కువ భయము మనల్ని ఆవరించే పరిస్థితులు ఉంటాయి. కానీ మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎలా అంటే మన జనులను జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుని పట్టణాలను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఓడిపోతే మన జనులు ఇబ్బందులు పడతారు, శత్రువుల చిక్కుల్లో పడిపోతారు. మన దేవుని పట్టణాలు శత్రువుల స్వాధీనమైపోతాయి. కాబట్టి మనం వారిని బట్టి ధైర్యం తెచ్చుకొని, మన దేవుని పట్టణాలను జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకొని మనం పోరాడదాం. మనం ఎంతవరకు పోరాడగలిగితే అంతవరకు పోరాడదాం. కానీ తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానినే జరిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అవును, యోబు తన సహోదరునితో అంటున్నాడు, మనం ఎంతకైనా పోరాడదాం, మనం ప్రాణాలు పణంగా పెట్టి, మన ప్రజల కోసం, దేవుని పట్టణాల కోసం. కానీ మన శక్తిని బట్టి కాదు, మనం పోరాడేదాన్ని బట్టి కాదు, మనం చేసేదాన్ని బట్టి కాదు, కానీ దేవుని దృష్టికి ఏది అనుకూలమో ఇక్కడ అదే జరగాలి. దేవునికి ఏది ఇష్టమో అదే ఇక్కడ జరగాలి. మనం ఈ యుద్ధంలో విజయం పొందడం దేవునికి ఇష్టమైతే దేవుడు దాన్ని జరిగించునుగాక. ఒకవేళ దేవుని దృష్టికి మనం ఓడిపోవడమే అనుకూలమైతే దేవుడు దానిని జరిగించునుగాక అని యోబు పలుకుతున్నాడు. నిజమే అండి. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో, భౌతికంగా కానీ, మానసిక పరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ఏ పరంగా మనం ఏ చిక్కుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో మనం ఇబ్బంది పడుతున్నా, ఎలాంటి యుద్ధాలు మన ముందు నిలబడి ఉన్నా, ప్రతి పరిస్థితిలో ఈ మాట కనుక మనం అనుసరించి నడుచుకోవడం నేర్చుకుంటే ఇక మనకి తిరుగుండదేమో కదా. భౌతికంగా ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో పోరాటాలు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు మనకు కలిగినటువంటి నిందలు, అవమానాలను బట్టి మన మానసిక పరంగా ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి, ఎంతో ఆందోళన ఎదురవుతుంది. ఆధ్యాత్మికంగా అయితే ఇంకా మనం చెప్పవసరం లేదు. ఎప్పుడూ కూడా ప్రతి క్షణం ఎవరిని మృంగుదామా అని అపవాది గర్జించే సింహంలాగా వెతుకుతూ తిరుగుతూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మికంగా ఒక యుద్ధ రంగంలో ఉన్నట్టే, అపవాదితోనూ వాడి సంబంధించిన శక్తులతోనూ ఎటుపరంగా చూసుకున్నప్పటికీ కూడా జీవితంలో ఎన్నో రకమైన పోరాటాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం పోరాడకుండా ఎప్పుడు మౌనంగా ఉండకూడదు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు సాయశక్తుల మన ప్రయత్నం మనం చెయ్యాలి. మన చేతులు చేయగలిగిందంతా మనం చెయ్యాలి. కానీ చివరికి ఫలితాన్ని ఎవరికి విడిచిపెట్టాలి అంటే మన తండ్రి అయిన దేవునికి మాత్రమే. మనం కూడా యోవాబులాగా పలకాలి. ఏమనంటే, దేవా, నేను చేయగలిగింది చేసేసాను, నేను మాట్లాడాల్సింది మాట్లాడాను, నా దగ్గర ఉన్నదంతా కూడా నేను ఖర్చు పెట్టాను, లేదా నా జ్ఞానం, నీవు నాకు ఇచ్చిన జ్ఞానం అంతా నేను ఉపయోగించేశాను, ఇంకా రెస్ట్ మాత్రం నీ చేతులకే ఇస్తున్నాను, రిజల్ట్ అంతా నీకే అప్పగిస్తున్నానయ్యా, నీ దృష్టికి ఏది అనుకూలమైతే అది జరిగించు, నువ్వు ఏది ఇష్టం అని చెప్తే నేను అలా వెళ్తాను ప్రభువా, అది నాకు ఇవ్వడం నీకు ఇష్టమైతే నాకు ఇవ్వండి, ఒకవేళ నీ చిత్తంలో అది నాకు ఇవ్వడం నీ చిత్తం కాకపోతే దాన్ని నాకు వద్దు ప్రభువా, అది నాకు దూరం చేయని దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి అప్పగించుకోవడం మనం నేర్చుకుంటే మనం ఎన్నడూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలామంది తమ జీవితంలో నష్టపోవడానికి, సిగ్గుపడడానికి కారణాలు ఏమవుతున్నాయంటే దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోకపోవడం, దేవాని దృష్టికి ఏది అనుకూలమో అది చెయ్యి అని అడగకపోవడం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఒక కుష్ఠిరోగి దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు మోకరించి, దేవా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని. దేవుడు స్వస్థపరచగలడు అని తెలుసు. అప్పటి వరకు దేవుడు చెప్పిన వాక్యం అంతా కూడా ఆసక్తితో కుష్ఠరోగి విన్నాడు.
అతను అంటున్నాడు దేవుణ్ణి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. నువ్వు చేయగలవు. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే, నేను ఇలాగే కుష్టుతో ఉండడమే నీకు అనుకూలమైన విషయం అయితే నేను అలానే ఉంటాను. నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయయ్యా అని అడుగుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్న సమయంలో మన జీవితంలో మనం ఇలా దేవునికి అప్పగించుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. యోవాబు అతని సహోదరుడైన అభిషేక్ ఇలాంటి మాటలతో ఒకరినొకరు ధైర్యపరుచుకొని దేవుని ప్రజల పక్షంగా పోరాడినప్పుడు దేవుడు వాళ్ళకి ఘనమైన విజయాన్ని ఇచ్చినట్టుగా మనం 13వ వచనంలో చదవగలం. 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. యోవాబును అతనితో కూడా ఉన్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువజాలక పారిపోయిరి. సిరియనీయులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై ఎదుట నిలువలేక పారిపోయి పట్టణంలో జొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేముకు వచ్చేశాడు. దేవునికి స్తోత్రం. వారిలా ధైర్యం తెచ్చుకొని దేవాన్ని దృష్టికి అనుకూలమైనది జరిగించాలి అని ఆశతో ముందుకు వెళ్ళినప్పుడు ఘనమైన విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితిలో, ఎలాంటి సమస్యలో, పోరాటంలోనైనా దేవాన్ని దృష్టికి ఏది అనుకూలమో అదే జరిగించండి. నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే జరగాలి. నీకు ఇష్టమైతే చెయ్యి, లేదంటే వద్దు. నువ్వు ఏది చేసినా నువ్వు అనుమతించే ప్రతి దానికి నేను తల వంచుతాను అని ఆయనకి మనం చెప్పగలిగితే మనల్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. అండ్ ఇంకొక విషయం అండి, ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలయ్యా. మేమేం చేయగలమో, ఎంతవరకు చేయగలమో సమస్తమును చేసి, శక్తి లోపం లేకుండా మా వంతు ప్రయత్నం మేము చేసి ఫలితాన్ని మీ చేతులకు అప్పగించాలి. నీ దృష్టికి ఏది అనుకూలమో అదే మా జీవితాల్లో జరిగించండి దేవా. నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. నీకు వ్యతిరేకంగా మేము ఎన్నడూ కూడా మా సొంత ఇష్టాలు నెరవేర్చుకోకుండా మాకు సహాయం చేయండి. నీవు అనుమతించే ప్రతి దాని కొరకే మనసారా నీకు వందనాలు చెప్తున్నాం తండ్రి. నీకు ఇష్టమైన మార్గంలో మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించండి. ఆత్మీయంగాను, భౌతికంగాను, మానసిక పరంగాను మేము ఎదుర్కొనే ప్రతి పోరాటంలో మా పక్షంగా నీవుండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, నీ చిత్తమే సంపూర్ణంగా మా జీవితాల్లో సిద్ధించును గాక అని ప్రార్థిస్తూ, ఈ మాటలు నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తూ, నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరలా రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.